గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. శాండ్రోస్ మినిస్ట్రీస్ తరపున 365 రోజుల్లో బైబిలు అనే ఈ శీర్షిక మీ అందరికీ ఆహ్వానం. ఇవాళ 25వ దినము. మరి ఇవాల్టి వాక్య భాగము నిర్గమాకాండము 16, 17, 18వ అధ్యాయములు. మరి నిన్నటి దినం మనం చూసినట్లయితే మరి ఫరో దగ్గర నుంచి మోషే ఇశ్రాయేలుని తప్పించి మరి దేవుడు ఎర్ర సముద్రము 2 భాగాలకు చీల్స్తే వాటి మధ్యన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మరి ఎన్నో దినముల ప్రయాణం. మరి వాళ్ళ చక్కటి ఏలీం అన్న ప్రదేశానికి చేరి అక్కడ చక్కటి ఊటలు ఉన్నాయి, వాళ్ళంతా బాగానే ఉన్నారు. కానీ ఎంతో కాలం అక్కడ ఉండలేరు కదా, ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారు. ఇవాళ ఏమైందో చూద్దాం. 16 తర్వాత ఇశ్రాయేల్ ప్రజలంతా ఏలీం నుండి బయలుదేరి వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన 2వ నెల 15వ రోజు ఏలీం సీనాయికి మధ్య ఉన్న సీను ఎడారి ప్రాంతానికి వచ్చారు. నీళ్లు ఉండవు, తిండి ఉండదు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే అహరోనుల మీద సనుక్కున్నారు. ప్రజలు వారితో, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం వండుకొని కొండల దగ్గర కూర్చుని తృప్తిగా భోజనం చేసేవాళ్ళం. ఆ సమయంలోనే యెహోవా చేతిలో మేము చనిపోయి ఉన్నట్టయితే బాగుండేది. మేమంతా ఆకలితో చనిపోవడం కోసం ఇక్కడికి తీసుకువచ్చారు అన్నారు. ఎంత ఘోరమైన సంగతో చూడండి. మరి ఆ మోషే వద్దు 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 అంటే దేవుడు నువ్వు వెళ్ళి వాళ్ళని రక్షించు అని వాళ్ళని రక్షించడానికి తీసుకొస్తే వాళ్ళు వచ్చి చెప్పిన మాట, నువ్వు మమ్మల్ని చంపడానికి స్కీమ్ వేసావు, నువ్వు వేసి ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి ట్రై చేస్తున్నావు నువ్వు అంటే మోషే మరి ఎంత బాధపడి ఉంటాడో. 4వ వచనం, యెహోవా మోషేతో ఇలా చెప్పారు, నేను ఆకాశం నుండి మీకోసం ఆహారం కురిపిస్తాను. ప్రతిరోజు ప్రజలు వెళ్ళి ఆ నాటికి సరిపడేంత ఆహారం సమకూర్చాలి. ఏ రోజుకి ఆ రోజే తీసుకోండి. వాళ్ళు నా ఉద్దేశ ప్రకారం నడుచుకుంటున్నారో లేదో నేను పరిశీలిస్తూ ఉంటాను. నేను ఇంకా 6వ రోజున వాళ్ళు మిగతా అన్ని రోజుల కంటే 2 సేకరించుకొని తెచ్చుకున్నది వండుకోవాలి. 6వ రోజున మటుకు 2 సేకరించుకోండి. ఎందుకంటే 7వ దినం మీరు ఏమి సేకరించకూడదు. 7వ దినం మీరు విశ్రాంతి దినంగా ఆచరించాలి. సో 6వ రోజున తెచ్చుకున్నది 7వ రోజు కూడా మీరు తినాలి. మరి ఏ రోజుకి ఆ రోజు మటుకు తెచ్చుకోవాలి. కానీ 6వ రోజుని రెండు భాగాలు, 2 పోర్షన్స్ తెచ్చుకుంటే 2 మీరు సేకరించుకుంటే 6వ రోజు తినడానికి 7వ రోజు తినడానికి కూడా పనిచేస్తుంది. మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలాగన్నారు, మీరు మా మీద ఎందుకు సనుక్కుంటారు? మేము ఎంతటి వాళ్ళం? యెహోవా మీద మీరు సనిగిన సనుగుళ్లను ఆయన విన్నాడు. ఐగుప్తు దేశం నుండి యెహోవాయే మిమ్మల్ని బయటికి రప్పించాడని సాయంత్రం నాటికి మీరు తెలుసుకుంటారు. రేపు ఉదయానికి మీరు యెహోవా మహిమా ప్రభావం చూస్తారు. మోషే వాళ్ళతో, మీరు సాయంత్రం తినడానికి మాంసం, ఉదయాన్నే సరిపడినంత ఆహారం యెహోవా మీకు ఇస్తున్నప్పుడు మీరు ఇది తెలుసుకుంటారు. మీరు ఆయన మీద సనుక్కోవడం ఆయన విన్నాడు. మీరు సనుక్కోవడం యెహోవా మీదే, మా మీద కాదు. మాపై సనుక్కోవడానికి మేమెంతటి వాళ్ళం, మీరు మా మీద సనుక్కుంటే మేము ఎంతటి వాళ్ళం. మీరు సనుక్కుంటున్నది యెహోవా దేవుడి మీద, అది గుర్తించుకోండి. మేము చేయలేము, ఏమి అంతా చేసేదంతా యెహోవా దేవుడే. మోషే అహరోనులతో యెహోవా ప్రజల సర్వ సమాజంతో ఇలా చెప్పు, ఆయన మీ సనుగుళ్ళు విన్నాడు. ఇది మోషే చెప్పాడు కదా, దేవుడు వింటున్నాడని. ఆయన కూడా రూఢీకరించారు, నేను విన్నాను మీ సనుగుళ్ళు. సర్వ సమాజం అంతా యెహోవా సన్నిధికి రండి. అహరోను ఇశ్రాయేలు సమాజ మందిరితో మాట్లాడుతున్న సమయంలోనే ప్రజలు ఎడారి వైపు చూశారు. అప్పుడు మేఘంలో యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది. ఇది మొట్టమొదటిసారి మనకి చూస్తాము. దీన్ని షెకీనా గ్లోరీ అంటారు కొంతమంది. ఆయన మేఘం మీద వచ్చి ఆ శబ్దం వినిపిస్తుంది. ఆయన చూడడానికి అందరు చూడలేరు, కానీ ఆ శబ్దము, ఆ మహిమ చూడగలరు. అలాగా ఇది చాలాసార్లు మనకి జరుగుతుంది. యెహోవా దేవుడు వచ్చి మోషేకి అలాగా ఆ మహిమ రూపంలో కనిపించడం ఇది మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం. యెహోవా మేఘంలో యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది. అప్పుడు యెహోవా మోషేతో ఇలాగ అన్నారు, నేను ఇశ్రాయేల్ ప్రజలు సనుగుళ్ళు విన్నాను. వాళ్ళతో ఇలా చెప్పు, సాయంత్రం పూట మీరు మాంసం తింటారు, ఉదయం పూట తృప్తిగా ఆహారం తింటారు. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను అని మీరు తెలుసుకుంటారు. అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు
పూరేడు పిట్టలు అంటే క్వేల్ పిట్టలు అంటారు, చిన్న చిన్నగా ఉంటాయి. ఆమ్, వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయం అయ్యాక శిబిరం అంతా మంచు పడి ఉంది. నేలపై మంచు ఇంకిపోయాక నేల మీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి. ఇశ్రాయేలీలు దాన్ని చూసి ఇది ఏమిటో తెలియక ఇదేంటి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే వాళ్ళతో, ఇది తినడానికి యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఏమి చెప్తున్నాడంటే ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మేరకు సేకరించుకోవాలి. తమ గుడారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికి ఒక ఓమెరు చొప్పున తీసుకెళ్ళాలి. ఓమెరు అంటే 3.6 లీటర్లు అని ఇంచుమించు. ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా చేశారు. అయితే కొందరు ఎక్కువగా కొందరు తక్కువగా కూర్చుకున్నారు. వాళ్ళ కొలత ప్రకారం చూసినప్పుడు ఎక్కువగా తీసుకున్న వారికి ఏమీ మిగలలేదు, తక్కువ తీసుకున్న వారికి ఏమీ తక్కువ కాలేదు. ప్రతి ఒక్కరూ తమ అవసరం మేరకు తమ ఇంటి వాళ్ళ భోజనానికి సరిపడేంత సమకూర్చుకున్నారు. అప్పుడు మోషే, ఉదయం అయ్యేదాకా ఎవ్వరూ దీనిలో ఏమీ మిగల్చుకోకూడదు అని వాళ్ళతో చెప్పాడు. అంటే ఇది ఆ రోజుకి ఆ రోజే ఎక్కువ తీసుకొని అది తినలేక మళ్ళీ నెక్స్ట్ డే ఉంచుకుందామంటే అది మిగలదు. ఇంకా ఎవరైనా తక్కువ తీసుకున్నా వాళ్ళకి ఎంత తక్కువ తీసుకున్నారో అంత సరిపడా దొరికింది. ఇది ఒక మంచులాగా పడి ఒక పొరల్లాగా, ఒక చిన్న ధాన్యపు గింజల్లాగా ఒక పొరలాగా అయిపోతే దాన్ని సేకరించుకొని వాళ్ళు దంచుకొని దాంతో రొట్టెలు చేసుకునేవారట. మనకి సంఖ్యాకాండంలో ఆ రొట్టెల గురించి తెలుస్తుంది. ఇక్కడ మరి ఈ నిర్గమకాండంలో అది చెప్పరు. ఆ రొట్టెలా చేసుకున్నది వాళ్ళ రొట్టెలాగా పెట్టుకొని ఈ క్వేల్ బర్డ్స్ని మరి వాళ్ళు ఎలాగ వండుకుంటారో వండుకొని ఆ రెండు పెట్టి తినేవారు. వాళ్ళకి మాంసం చక్కటి ఈ రొట్టె తేనెలాగా ఉండేదట. మనం మిగతా వచనాలు చెబితే దానికి మనకు తెలుస్తుంది. చక్కటి తేనె లాంటి టేస్ట్ తోటి ఉండేదట. వాళ్ళు అది తిని అంటే ఆ రోజుకి ఆ రోజే సమకూర్చుకోవాలి. అయితే కొందరు మోషే మాట వినకుండా తెల్లవారేకే దాకా దానిలో కొంచెం మిగుల్చుకున్నారు. మోషే వారిపై కోపగించాడు. అది పురుగు పట్టి దుర్వాసన కొట్టింది. ఏదైనా మిగిలిపితే నెక్స్ట్ డే కల్లా అది పాడైపోయి పురుగు పట్టి దుర్వాసన పట్టింది. మరి అలాగే అయితే మరి ఆ రోజుని 2 పోర్షన్స్ సేకరిస్తే మరి అదే అవ్వాలి కదా. కాకపోతే ఏమైందంటే గమ్మత్తు ఏంటంటే 6వ రోజుని సేకరించింది మటుకు పాడవకుండా 7వ రోజుకి మిగిలింది. ఏ రోజైనా అది మిగిల్చుకొని మిగతా రోజు పెట్టుకుంటే అది పాడైపోయి దుర్వాసన కూడా కొట్టడం మొదలెట్టింది. పాడైపోయి కుళ్ళిపోవడం ఇది అయిందనమాట. అయితే కొందరు అది పురుగు పట్టి దుర్వాసన కొట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయము తమ ఇంటి వారి కోసం ఏ రోజుకు సరిపడినది ఆ రోజు సేకరించుకున్నారు. ఎండ ఎక్కువైనప్పుడు అది కరిగిపోయింది. 6వ రోజున వాళ్ళు ఒక్కొక్కరు 2 లీటర్లకు రెట్టింపు లెక్క చొప్పున 4 లీటర్లు సేకరించుకున్నారు. ప్రజల అధికారులు వచ్చి ఆ విషయం మోషేకు చెప్పారు. అందుకు మోషే, యెహోవా చెప్పిన మాట ఇదే, రేపు వివేచనాపూర్వక విశ్రాంతి దినము. అది యెహోవాకి గౌరవార్థము ఆచరించవలసిన పవిత్ర విశ్రాంతి దినము. మీరు వండుకోవాల్సింది వండుకోండి, ఉడికించుకోవాల్సింది ఉడికించుకోండి, తినగా మిగిలింది రేపటికి ఉంచుకోండి. మోషే ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు తెల్లవారే వరకు దాన్ని ఉంచుకున్నారు. అది దుర్వాసన వేయలేదు, దానికి పురుగు పట్టలేదు. అప్పుడు మోషే, ఆ రోజు దాన్ని తినండి, ఈరోజు యెహోవాకు విశ్రాంతి దినం, నేడు అది బయట మైదానంలో దొరకదు. మీరు 6 రోజులే దాన్ని సమకూర్చుకోవాలి. విశ్రాంతి దినమైన 7వ రోజున అది దొరకదు అని చెప్పాడు. ఆ విధంగానే జరిగింది. ప్రజల్లో కొందరు 7వ రోజున దాన్ని ఏరుకోవడానికి వెళ్ళారు, కానీ వాళ్ళకు ఏమీ దొరకలేదు. అందుచేత యెహోవా మోషేతో ఇలా అన్నాడు, మీరు ఎంతకాలం నా ఆజ్ఞలను ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోకుండా ఉంటారు? వినండి, యెహోవా ఈ విశ్రాంతి దినాన్ని తప్పకుండా ఆచరించాలని సెలవిచ్చారు. కనుక 6వ రోజున 2 రోజులకు సరిపడే ఆహారం మీకు ఇస్తున్నాడు. 7వ రోజున ప్రతి ఒక్కరూ తమ స్థానాల్లో ఉండిపోవాలి. అందువల్ల 7వ రోజున ప్రజలు విశ్రాంతి తీసుకున్నారు. అర్థమైందండి అక్కడ? అంటే కొంతమంది మటుకు 7వ రోజు కూడా బయటికి వెళ్ళి అక్కడ సేకరించుకోవడానికి ట్రై చేశారు. మరి వాళ్ళు 6వ రోజున 2 రోజులకి సరిపడా తీసుకోలేదేమో. మరి
ఏడో రోజున కూడా దొరుకుతుంది అనుకొని వెళ్ళారు. కానీ మోషకి ఖచ్చితంగా చెప్పాడు, ఏడో రోజున మీరు వెళ్తే బయట ఏం దొరకదని. వాళ్ళు బయటికి వెళ్తే ఏం కనిపించలేదు అక్కడ. బయటికి వెళ్ళి చూసినందుకు దేవుడికి కోపం వచ్చి, ఎందుకు మీరు అలాగా, నేను చెప్తున్నా కూడా మీరు ఆ రోజుని పరిశుద్ధంగా ఆచరించాలి, మీరు ఎంతకాలం నా ఆజ్ఞల్ని ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోకుండా ఉంటారు అని దేవుడు కోపం వచ్చింది దేవుడికి. ఇశ్రాయేలీలు ఆ పదార్థాన్ని మన్నా అని పేరు పెట్టారు. అది తెల్లగా ధనియాల వలె ఉంది, దాని రుచి తేనెతో కలిపిన పిండి వంటకంలాగా ఉంది. మోషే ఇలా చెప్పాడు, యెహోవా ఏమి చెప్తున్నాడంటే, ఈ మన్నాను ఒక ఓమెర్ పట్టే పాత్రలో నింపండి. ఓమెర్ అంటే 3.6 లీటర్లు అంత అన్నమాట. ఓమెర్ పట్టే పాత్రలో నింపండి. నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఎడారిలో తినడానికి మీకు ఇచ్చిన ఈ ఆహారాన్ని మీ తరతరాల కోసం, మీ వంశాల కోసం వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఇది అప్పటిదాకా మరి మేము తిండి పాడైపోయింది, వాళ్ళు పెట్టుకుంటే తిండి పాడైపోయింది. 6వ రోజున పాడవలేదు, 6వ రోజు సేకరించింది. ఇది ప్రిజర్వ్ చేయడానికి కూడా మళ్ళీ మోషేకి ఒక పాత్రలో పెట్టి అది వీళ్ళకి చూపించండి, మిగతా జనరేషన్స్కి, తర్వాత జనరేషన్స్కి ఇలాగ ఒక మన్నా ఉంది, ఆ మన్నా ఇదే అని చూపించడానికి దాన్ని ఒక పాత్రలో పెడితే అది పాడవలేదట. మళ్ళీ నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఎడారిలో తినడానికి మీకు ఇచ్చిన ఆహారాన్ని మీ తరతరాల కోసం, మీ వంశాల కోసం వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. అప్పుడు మోషే అహరోనుతో, నువ్వు ఒక గిన్నె తీసుకొని దాన్ని ఒక ఓమెర మన్నాతో నింపి మీ తరతరాల సంతతి కోసం యెహోవా సన్నిధిలో ఉంచు అని చెప్పాడు. తర్వాత మనకి మందసం పెట్టి అని ఒక కనిపిస్తుంది, తయారు చేస్తారు, అందులో పెట్టి దీన్ని ప్రిజర్వ్ చేసి ఉంచుతారు అన్నమాట ఈ మన్నాని. యెహోవా మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేశాడు. అది భద్రంగా ఉండేలాగా శాసనాలు ఉంచే స్థలం ఎదుట ఉంచాడు. అంటే అప్పటికే శాసనాలు వచ్చేసినాయి అనమాట అక్కడ. మరి ఆ శాసనాలు ఉంచే స్థలం అంటున్నాడు కదా. లేకపోతే ఒకటి అనుకోవచ్చు, తర్వాత అది శాసనాలు ఉంచే స్థలం అయింది, కాకపోతే ఆ పర్టికులర్ ఏ ఏరియాలో ఉంచారో చెప్పడానికి ఇది శాసనాలు ఉంచే స్థలం అని అన్నారు. ఎందుకంటే అప్పటికి శాసనాలు ఇంకా రాలేదు కాబట్టి, 10 ఆజ్ఞలు తర్వాత దేవుడు ఇస్తారు. లేకపోతే అప్పుడు దాకా మోషే మరి న్యాయం తీరుస్తున్నాడు కదా, ఆ న్యాయం తీర్చిన దాంట్లో ఆ తీర్పులు కూడా ఒక శాసనం కింద అవుతాయి తర్వాత. ఇప్పుడు మన ఇంగ్లీష్ లా చూస్తే ఒక మాట అంటారు, ప్రెసిడెంట్ అంటారు. పై కోర్టులు నిర్ధారించింది, మరి చిన్న కోర్టులు వాటిని అమలుపరచాలి, దాన్ని ప్రెసిడెంట్స్ అంటారు. అది లా పార్లమెంట్లో తయారు చేయాలి. ఏ లా అయినా ఏ దేశంలో ఏది చేయాలన్నా పార్లమెంట్లోనే పాస్ అవ్వాలి. అది పార్లమెంట్లో పాస్ అవ్వకుండా కూడా ఉన్న లాలు ఇయ్యనమాట ఈ ప్రెసిడెంట్లు. అంటే ఈ కొత్త లాని సృష్టించలేరు, ఈ ఉన్న లాని ఎలాగా వర్తిస్తుంది మనకి అని ఒక తీర్పు ఇచ్చిందని ఆ ప్రెసిడెంట్లు కూడా ఈ లోవర్ కోర్ట్స్ మరి పాటించాలి. మరి ఒకవేళ హైకోర్టు ఇచ్చిన తీర్మానాన్ని మరి ఈ అప్పీల్ కోర్టు తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పీల్ కోర్టు ఒకవేళ ఈ హైకోర్టు తీర్మానాన్ని తిరగరాసి మళ్ళీ వాళ్ళు ఇంకో డెసిషన్ ఇస్తే అది ప్రెసిడెంట్ అయిపోతుంది. అలాగా ఈ మోషే అప్పుడు దాకా మరి న్యాయశాస్త్రాలు తీస్తున్నాడు. అప్పుడు ఆ శాసనాలు ఒక చోట్లో ఉంచారేమో, అక్కడ ఈ మన్నాను కూడా అక్కడ పెట్టారు. యెహోవా మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేశాడు. అది భద్రంగా ఉండేలా శాసనాలు ఉంచే స్థలం ఎదుట ఉంచాడు. తాము చేరువలసిన కానాను దేశపు సరిహద్దుల వరకు 40 సంవత్సరాల వాళ్ళ ప్రయాణంలో మన్నా తింటూ వచ్చారు. ఓమెర్ అంటే ఏఫాలో 10వ వంతు. ఓమెర్ అంటే 3.6 లీటర్లు. ఇది మరి ఏఫాలో 10వ వంతు అంటే ఏఫా మరి ఏంటో తెలియదు మనకి. అంటే ఏఫా వచ్చి 65 లీటర్లు అయి ఉండొచ్చు. మరి అందులో 10వ వంతు అంటే ఓమెరు 6.5 లీటర్లు అయి ఉండొచ్చు ఓమెరు. అది ఈ 16వ అధ్యాయం అంశము. వీళ్ళు 40 సంవత్సరాలు తిన్నారంటే ఈ దెబ్బల్లో పెట్టింది కాదండి, రోజు 40 సంవత్సరాలు వాళ్ళకి రోజు ఇస్తున్నాడని మన్నా, దాని అర్థం. నెక్స్ట్ దీనికి వెళ్దాం. మరి
యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు సమూహమంతా సీను ఎడారి ప్రాంతం నుండి ప్రయాణం చేసి రెఫదీములో దిగారు. అక్కడ ప్రజలు తాగడానికి నీళ్లు లేవు. ఇప్పుడు తిండి బాధ అయిపోయిందండి వీళ్ళకి. కడుపు నిండా తిండి దొరుకుతుంది, ఇప్పుడు మాంసం దొరుకుతుంది, ఇప్పుడు నీళ్లు దొరకట్లేదట. ఇదండి ప్రయాణం. ఇక్కడ నుంచి ఏలీంకి వచ్చారు కదా, ఏలీంలో చక్కటి చోటు అది. అక్కడ ఊటలు, మరి 60 ఈత చెట్లు ఇవన్నీ ఉన్నాయి. మరి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ విల్డర్నెస్ ఆఫ్ దీంట్లో ఈ ఎడారి ప్రాంతంలోకి వచ్చేటికి వాళ్ళు తిండి దొరకలేదు. ఇక్కడ దేవుడు కురిపించాడు అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చారు. దీన్ని రెఫదీము దీములో దిగారు. ఇక్కడ ఉన్నారు ప్రస్తుతానికి. ఇక్కడేమైంది వాళ్ళకి, అక్కడ ప్రజలు తాగడానికి నీళ్లు లేవు. దానికి వాళ్ళు మోషేపై నింద మోపుతూ మాకు తాగడానికి నీళ్ళు అన్నారు. అప్పుడు మోషే, మీరు నాతో ఎందుకు పోట్లాడుతున్నారు, యెహోవాను ఎందుకు శోధిస్తున్నారు అన్నాడు. ప్రజలు దాహంతో మోషే మీద సణుగుతూ, ఇదేంటి, మమ్మల్ని, మా పిల్లల్ని, మా పశువుల్ని దాహంతో చంపడానికి ఐగుప్తు నుండి ఇక్కడ తీసుకువచ్చావా అని అడిగారట. ఏంటిది, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చా, మాకు దాహం వేస్తుంది, ఇప్పుడు నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు మాకు అని మళ్ళీ ఈ సనుగుడు మొదలు. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు, ఈ ప్రజలు నేనేం చేయాలి, కొంచెం సేపట్లో వీళ్ళని రాళ్ళతో కొట్టి చంపుతారేమో అన్నాడు. అప్పుడు యెహోవా ప్రజల పెద్దల్లో కొందరిని వెంట పెట్టుకొని, నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేత పెట్టుకొని ప్రజలకు ఎదురుగా వెళ్ళి నిలబడు. నేను అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను. నువ్వు ఆ బండను కర్రతో కొట్టు, అప్పుడు ప్రజలు తాగడానికి ఆ బండలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి అని మోషేతో చెప్పారు. మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దల కళ్ళెదుట ఆ విధంగా చేశాడు. అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసిన గొడవను బట్టి వారు యెహోవా మన మధ్య ఉన్నాడా లేడా అని యెహోవాను శోధించడాన్ని బట్టి ఆ స్థలాన్ని మస్సా అని, మెరీబా అని పేర్లు పెట్టారు. మస్సా అంటే శోధించడం, టెస్టింగ్ అని. మెరీబా అంటే కోరల్ అని, దెబ్బలాట అని. అక్కడ దెబ్బలాడుతూ చేసే అది చూడండి. దానికి ఆ ప్రదేశానికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో. ఆ మస్సా, మెరీబా శోధించిన స్థలము, మరి దెబ్బలాడిన స్థలము. దాన్నే మరి యెహోవా కృపస్థలము, యెహోవా దయస్థలము, యెహోవా కరుణ స్థలము అని రావాల్సింది. మరి అంటే కొద్దిగా ఓపిక పట్టుంటే వాళ్ళకి దాహానికి తీర్చడానికి యెహోవాయే వాళ్ళకి చక్కటి మార్గం చూపించి, యెహోవాయే వాళ్ళకి చక్కటి నీళ్ళు ఇచ్చును. అప్పుడు దాన్ని యెహోవా కరుణ స్థలము, యెహోవా దయస్థలము, యెహోవా మహిమ స్థలము అని చెప్పుకోవాల్సిన స్థలం వీళ్ళు ఈ సనుగుడు వలన మరి మోషేకి తప్పక ఆ రాయితోటి కొట్టి నీళ్ళు వచ్చింది. ఇప్పుడు దానికి పేరు ఎలాగొచ్చిందంటే యెహోవా మస్సా, యెహోవా మెరీబా అని. ఒకటే దేవుడు అప్పుడు ఇచ్చును, ఇప్పుడు ఇచ్చును. మీరు గొడవ చేయడం వలన, దేవుని మీద సనుక్కోవడం వలన వచ్చిన ఆ పదార్థము ఇప్పుడు యెహోవా మహిమ, దయ అన్న చక్కటి పదాలు ఉండవు దానికి. మీరు సనుగుట వలన వచ్చిన పదార్థము, మీరు యెహోవా మీద తిరగబడిన వలన వచ్చిన పదార్థం యెహోవాకి తెలీదా మీకు ఇవ్వాలని? తప్పకుండా ఇస్తాడు దేవుడు, ఇచ్చునేమో వాళ్ళకి. అలాంటి అటు నుంచి ఇటు మారిపోయింది, ఆ స్థలం పేరే మారిపోయింది. మరి చక్కటి సంగతి చేశారు దేవుడు, అక్కడ నీళ్ళు తెప్పించారు. అలాగే నేను ఇచ్చిన నీళ్ళు మీరెన్నటికీ దాహం పొందరు, నా నీళ్ళు తాగితే మీరెన్నటికీ దాహం పొందరని మా కరుణామయుడు అన్నారాయన. అది మనం ఓపిక పట్టి మనం తాగి ఉంటే అది వేరే సంగతి. ఆయన కొట్టి సంపాదించుకున్న ఇది, మనం ఆయన బాధించాము, ఆయన కొట్టాము, మన పాపాలతో ఆయన కొట్టాము, మన పాపాల గురించి ఆయన శిక్ష అనుభవించేలా చేసాము. అప్పుడు వచ్చిన నీళ్ళు అయ్యి అది మరి జీవ జల
ఊట, అది స్పిరిచువల్ వాటర్స్. అది ఎలాగొచ్చినాయి అంటే ఆయన శ్రమ పడి ఆయన సిలువకి మరణం పొంది మనకి అనుగ్రహించిన నీళ్ళయి. ముందుకు వెళ్దాం. అది అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత అమాలీకులు వచ్చి రెఫదీంలో ఇస్రాయేలు ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యారు. అకస్మాత్తుగా వీళ్ళు వచ్చి పడ్డారు. వీళ్ళు ఈజిప్ట్లో నెగఫ్ అన్న ప్రాంతంలో ఉండవలసిన వాళ్ళు వీళ్ళు. అంటే ఈ ఈజిప్టు ఈ మూతి దగ్గర ఉన్నదే నెగఫ్. అక్కడ ఉండవలసిన వాళ్ళు వీళ్ళని ఇంత దూరం ఎత్తుక్కుంటూ ఎందుకు వచ్చారు అన్నది ఒక ప్రశ్న. వీళ్ళు ఎవరు అన్నది కూడా మనం చూసినట్లయితే అమాలేకీయులు ఎవరంటే యాసావు జ్ఞాపకున్నాడా? అందరికీ ఎవరికైనా జ్ఞాపకున్నాడా? యాసావు యాకోబు అన్నగారు. యాకోబు యాసావు కథ మర్చిపోలేదు కదా మనం. జ్యేష్ఠత్వాన్ని యాకోబు తీసేసుకున్నాడు. ఎందుకంటే అన్నగారు వేట నుంచి వచ్చి నాకు ఆకలిగా అందుకు పెట్టంటే ఒక ఎర్రగా బాయిల్ అవుతున్న స్ట్యూని ఆయనకి ఇస్తే ఆయనకి ఏదో అని పేరు కూడా వచ్చింది. యాసావుకి ఏదో అని పేరు కూడా. ఆ యాసావు కొడుకు ఎలీఫజ్ అని ఒక కొడుకున్నాడు. వాడు ఒక దాసి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. టిమ్నా అని ఒక దాసి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అది మనం వెనక్కి వెళ్తే మనకి ఈ వంశావళి 36 అనుకుంటాను, ఆదికాండం 36లో మనం చూసినట్లయితే ఆ వంశావళిలో మనకి ఈ కనిపిస్తుంది. ఈ ఎలీఫజ్ ఒక టిమ్నా అనే దాసిని పెట్టి వాళ్ళిద్దరికీ పుట్టిన వాళ్ళే ఈ అమాలేకీయులు. అంటే యాసావు కొడుకు ఎలీఫజ్ కొడుకు అమాలేకు. ఈ అమాలేకు నుంచి వచ్చిన వాళ్ళు మరి తర్వాత ఎన్ని జనరేషన్స్ వచ్చి వాళ్ళని అమాలేకీలు అన్నారో తెలీదు. మరి అమాలేకు కొడుకులో మరి ఆ యుద్ధంలో అమాలేకు కూడా ఉన్నాడో తెలీదు మనకి. వాళ్ళు ఈ పగతోటి ఇన్ని జనరేషన్స్ అలా పెట్టుకొని ఉన్నారనమాట. ఈ ఇశ్రాయేలీలను ఎప్పుడైనా దెబ్బతీయాలి వీళ్ళని. ఎప్పుడైతే వీళ్ళు విన్నారో, వీళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, వీళ్ళకి ఎవరికి సాయం లేదు. ఇప్పుడు మనం వెళ్ళి కొట్టచ్చు అనుకున్నారేమో, వాళ్ళు వచ్చి యుద్ధానికి కొట్టారు. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుందంటే యాకోబు పిల్లలు, ఆ యాసావు పిల్లలు. యాకోబు యాసావు బాగానే ఉన్నారు. మళ్ళీ అక్కడ ఒకరినొకరు బుద్ధులు ఇచ్చేసుకున్నారు, ఒకరినొకరు కౌగిలించేసుకున్నారు, అన్న తమ్ముడు అనుకుంటూ. మరి యాసావు వచ్చాడు, పగబట్టాడు అని అనుకున్నాం, కానీ యాకోబుని చూడగానే ఇద్దరు కౌగిలించేసుకొని అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఇన్ని జనరేషన్స్కి వచ్చేటప్పటికి ఆ పగ ఇంకా ఉండిపోయింది అనమాట. యాసావుకి యాకోబుకి పిల్లలకి ఇక్కడ తలపడ్డారు. మరి వీళ్ళకి శక్తివంతమైన దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉన్నాడో మనకి తిరగలేదండి. ఇంకా ఇది ఎంతమంది శత్రువులు వచ్చి మనకి వ్యతిరేకంగా ఎన్ని పనులు చేసినా, అబాయిడ్ విత్ మీ అన్న పాట తీసేసిన, రేపు ఇండిపెండెన్స్ డేలో పాడవలసిన పాట తీసేసిన, ఒక్కచోట పాట తీసేసిన మనకి చర్చిలన్నిట్లోనూ ఆ రోజు ఆ పాట పాడాలని అందరు క్రైస్తవులు నిర్ణయించుకున్నారు. అంటే ఒక్కసారి ఆ పాట లేకుండా పోయినా వాళ్ళ చేయడం వలన ఇప్పుడు చర్చిలన్నిటిలోనూ అబాయిడ్ విత్ మీ పాట ఖచ్చితంగా వినిపిస్తుంది. అలాగ అంత శక్తి గల దేవుడు మనకి తిరగలేదు. మనం పాఠంలోకి వెళ్దాం. తర్వాత అమాలేకులు వచ్చి రెఫదీంలో ఇశ్రాయేల్ ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యారు. మోషే యెహోషువతో మన కోసం కొంతమందిని సిద్ధం చేసి బయలుదేరి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి, నేను రేపు దేవుని కర్రతో పట్టుకొని ఆ కొండ శిఖరంపై నిలబడతాను. ఇప్పుడు యంగ్ హీరో మనం చూస్తాం. ఇప్పుడు మోషే యెహోషువతోటి చెప్పి నువ్వు యుద్ధానికి సిద్ధపడు. అప్పుడు మోషే ఏం చేశాడు? కొండ మీదకి వెళ్ళి కర్ర పట్టుకొని నించున్నాడు. మోషే తనతో చెప్పినట్టు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళాడు. మోషే అహరోను హూరు ఆ కొండ శిఖరం ఎక్కారు. అహరోను ఎవరో తెలుసు, తమ్ముడు. హోరు ఎవరో తెలియదు మనకి. మోషే తన చేయి పైకెత్తి ఉంచినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు గెలుస్తున్నారు. మోషే తన చేయి దించినప్పుడు అమాలేకీయులు గెలవసాగారు.
మరి ఎంత వయసో ఏంటో, మరి ఏది కష్టమో నాకు తెలీదు. యుద్ధం చేయడం కష్టమో, చెయ్యి అలా పట్టుకొని ఉంచడం కష్టమో, ఎవరికైనా కష్టమే. దాని బదులు యుద్ధం చేయడమే సులువు అనుకుంటున్నాను నేను మరి. మోషే తన చేయి దించినప్పుడు అమాలేకీయులు గెలవసాగారు. మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను హోరు ఒక రాయి తెచ్చి మోషేని దానిపై కూర్చోబెట్టారు. అహరోను హోరు ఇద్దరు మోషేకు అటు ఇటు ఆనుకొని నిలబడి సూర్యుడు అస్తమించేదాకా అతని చేతులు ఎత్తి పట్టుకున్నారు. ఆ విధంగా యెహోషువ కత్తి బలంతో అమాలేకు రాజును అతని సైన్యాన్ని ఓడించాడు. అప్పుడు యెహోవా మోషేతో, చిరకాలం జ్ఞాపకం ఉండేలా పుస్తకాల్లో ఈ విషయం రాసి అది యెహోషువాకు వినిపించు. నేను అమాలేకీయులను ఆకాశం కింద నామ రూపాలు లేకుండా పూర్తిగా తుడిచిపెడతాను అన్నారు. ఆ తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. అమాలేకీయులు యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా చేయెత్తారు కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరాలకు వైరం ఉంటుంది అని యెహోవా శపథం చేశారు అన్నాడు. కాబట్టి అది అలా చేశారు. అక్కడ యెహోవా నిస్సి అంటే ద లార్డ్ ఈజ్ మై బ్యానర్ అని, యెహోవాయే నా 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 జెండా. బ్యానర్ అంటే జెండా, యెహోవాయే నా జెండా అంటే ఈ జయించే జెండా అని దాని అర్థం. అది 17, 18. ఇప్పుడు ఏమైంది, అమాలేకీయులు యుద్ధం అయిపోయింది, కానీ అమాలేకీయులు పూర్తిగా తుడిచిపెడతానని దేవుడు చెప్పాడు. ఇందులో ఈ యుద్ధంలో చాలామంది చనిపోయారు. తర్వాత సౌలు అని ఒక రాజు వస్తాడు మనకి. ఆ సౌలు మొదటిగా వచ్చినప్పుడు, రాజుగా వచ్చినప్పుడు ఈ సమూయేలు వెళ్ళి ఈ అమాలేకీయులకి ఇలాగ ఉంది మనకి శబ్దం, మీరు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయంటే వాళ్ళని చెదగొడతాడు. మొత్తం అందరినీ తుడిచిపెట్టేయమని దేవుడు చెప్తే కొంతమంది నుంచి అది వేరే కథ. మరి మీరు మరి ప్రతినిత్యం నాతో ఉంటే ఆ కథ కూడా మీకు చెప్తాను. మరి అది ఇప్పుడప్పుడే కాదు, ఇంకా కొద్ది స్టోరీ అయ్యాక మనకి ఆ కథ వస్తుంది. ఇప్పుడు కథ మనం చూద్దాం. చక్కటి సన్నివేశం, 18 చక్కటి సన్నివేశం. మాంగారికి మోషేకి ఉన్న బంధం, అనుబంధం, ఆ చక్కటి వాళ్ళ ప్రేమ, మాంగారికి అల్లుళ్ళకి ఉండవలసిన ప్రేమ ఇందులో కనిపిస్తుంది. మరి చదువుతాం. యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు రప్పించిన సంగతి మోషేకు అతని ప్రజలైన ఇశ్రాయేలీలందరికీ జరిగిందంతా మిద్యాన్లో యాజకుడైన మోషే మామ యిత్రో విన్నాడు. వీళ్ళు ఇక్కడ రెఫదీం వచ్చాం కదా, ఈ పక్కన ఇలా పక్కకి వెళ్తేనే అక్కడే అదే మరి మిద్యాన్ ఏరియా కూడా అదే. మరి మనం చూసినట్లయితే మోషే ఈ కొండ కూడా ఆ ప్రాంతంలోనే ఆ కొండ ఉంది. ఈ గొర్రెలు కాసుకుంటూ బర్నింగ్ బుష్ కథ, ఆ బర్నింగ్ బుష్ చూసాం కదా, అది ఆ ప్రాంతంలో ఉంది. ఈ యెత్రో మరి బయలుదేరి వచ్చాడు మోషే దగ్గరికి. యాజకుడైన మోషే మామ యెత్రో విన్నాడు. మోషే మామ యెత్రో మోషే తన దగ్గరికి పంపిన మోషే భార్య సిప్పోరాను ఆమె ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకొని మోషే దగ్గరికి బయలుదేరాడు. ఇప్పుడు మోషే అక్కడి నుంచి వెళ్ళినప్పుడు సిప్పోరా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది వెనక్కి తండ్రితోటి. మరి మళ్ళీ తండ్రి తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయాడని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ సిప్పోరా గురించి తెలీదు. తర్వాత మోషే ఎప్పుడో మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నాడు అనేదో అంటారు. అది కూడా ఉంటుంది బైబిల్లో, తర్వాత విషయం అది. ఇప్పుడు చూద్దాం. మోషే మామ ఇద్దరు మోషే తన దగ్గరికి పంపిన మోషే భార్య సిప్పోరాను ఆమె ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకొని మోషే దగ్గరికి బయలుదేరాడు. వారిలో ఒకటి పేరు గెర్షోము. అంటే మోషే నేను అన్య దేశంలో పరాయవాడిని, గెర్షోము అంటే పరాయవాడు అని అర్థం అన్నాడు. రెండవ వాడి పేరు ఎలియాజరు, ఎందుకంటే పూర్వీకుల దేవుడే నాకు సహాయము. ఎలియాజరు అంటే దేవుడు నాకు సహాయకుడు అని, దేవుడే నాకు సహాయము, ఆయన ఫరో ఖడ్గం నుండి నన్ను రక్షించాడని అతడు అన్నాడు. మోషే మామ యిత్రో తన కుమారులిద్దరిని అతని భార్యను వెంటబెట్టుకుని అడారిలో దేవుని పర్వతం దగ్గర బస చేసిన మోషే దగ్గరికి వచ్చాడు. నీ మామ యిత్రో అనే నేను నీ భార్య ఆమెతో కలిసి ఆమె ఇద్దరు కొడుకులు నీ దగ్గరకు వస్తున్నాము అని మోషేకి కబురు పంపాడు. మోషే తన మామకు ఎదురు వెళ్ళాడు, అతనికి వందనం చేసి ముద్దు పెట్టుకున్నాడు.
ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకొని గుడారంలోకి వచ్చారు. తర్వాత యెహోవా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఫరోకి ఐగుప్తీయులకు చేసినది, మార్గంలో తమకు సంభవించిన కష్టాలు, వాటి నుండి యెహోవా తమను విడిపించిన విషయము మోషే తన మామకు వివరంగా చెప్పాడు. యెహోవా ఐగుప్తీయుల చేతుల్లో నుండి విడిపించడంలో ఇశ్రాయేలు ప్రజలకు చేసిన మేళ్లు విని ఇత్రో సంతోషించాడు. ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల కింద బానిసత్వం నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవాకు స్తుతి కలుగును గాక. ఇదంతా మాంగారు చెప్పి ఎంతంత అయ్యింది, ఎంత హిస్టరీ ఉందండి. ఎర్ర సముద్రం దాటుకొని వచ్చాను మాంగారు, ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు ఎలా సాయం చేశాడండి. ఎర్ర సముద్రం అలా 2 భాగాలు అయిపోయిందంతే. ఆ మధ్యలో మేము నడుచుకుంటూ వచ్చాము. వీళ్ళు తర్వాత అమాలేకీయులు వచ్చి మా మీద యుద్ధం చేస్తే అలాగా ఉన్న 4 జనంతో వాళ్ళని జయించేసాం మాంగారు. ఆ తర్వాత మన్నాన్ని కురిపించేసారు మాంగారు. ఆకాశం నుంచి అలా పడిపోయింది అంతే, ఆహారం పడిపోయింది అక్కడ. ఆ పక్షులు, మేము తినడానికి పక్షులు రోజు సమృద్ధిగా మాకు ఆహారం దొరికింది. ఆ తర్వాత బండను కొడితే బండ నుంచి నీళ్ళు వచ్చినాయి మాంగారు. ఇవన్నీ ఇలా చెప్పుకుంటాడు అనమాట అనుకుంటున్నాను నేను. చెప్పుకుంటే ఆయన మరి మిద్యానీయుడా, కేనీయుడా అన్నది కొద్దిగా ఆ బైబిల్లో చిన్నది కన్ఫ్యూషను. కాకపోతే మిద్యాను యాజకుడు అంటే మిద్యాను వాళ్ళకి యాజకుడు అయ్యుంటాడు. కేనీయుడు మిద్యాను యాజకుడు ఎందుకు కాకూడదు? 2 అయ్యుంటాడు. కేనీయుడు అయ్యుండొచ్చు, మిద్యాను యాజకుడు కూడా అయ్యుండొచ్చు. కాకపోతే మిద్యాను వాళ్ళు ఎవరంటే అబ్రహాముకిని కెతూరాకి పుట్టిన పిల్లలు. అంటే అబ్రహాము శాస్త్రము, అబ్రహాము దేవుడి ఎందలి భక్తి, ఇదంతా కూడా ఈ మిద్యాను యాజకులు పాటిస్తూ ఉండేవారు. కాకపోతే మనకి కొద్దిగా ఫ్యూచర్లో చిన్న కన్ఫ్యూజన్ ఒకటి ఏంటంటే, వీళ్ళకి ఇశ్రాయేల్కి ఒక దగ్గర మటుకు యుద్ధం జరుగుతుంది, మిద్యాను వాళ్ళకి ఇశ్రాయేల్కి. మరి అది ఎందువలన వచ్చిందో, అవి మోయాబ్ బీల్కి వీళ్ళు సహాయం చేసి చేయడం, అదంతా మళ్ళీ ఫ్యూచర్లో చూస్తాము. ఇవన్నీ మరి నాతో ఉంటేనే, మీరు రోజు ఉండి నా ఈ జర్నీలో మీరు ఉంటే మీకు ఇవన్నీ చెప్పడానికి నాకు కుదురుతుంది. అది మనకి అక్కడ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ అబ్రహాము దగ్గర నుంచి వచ్చిండుంటుంది మిద్యానికి. సో ఈయన మరి దేవుని ఇది వింటూ ఈయన కూడా చాలా మరి ఆనందించాడు అనమాట. అబ్బా, ఇంత జరిగిందా మీకు, దేవుడు ఇంత మిమ్మల్ని ఇంత సాయం చేశాడా అని విన్నుంటాడు. ముందుకు వెళ్దాం. యెహోవా ఐగుప్తుల చేతిలో విడిపించడంలో ఇశ్రాయేల్ ప్రజలకు చేసిన మేలు విని ఇత్రో సంతోషించాడు. 10 ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల కింద బానిసత్వం నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవాకి స్తుతి కలుగునుగాక. యెహోవాయే మిగిలిన దేవుళ్ళ కంటే గొప్పవాడిని ఇప్పుడు నాకు తెలిసింది. అంటే ఇప్పుడు నాకు తెలిసిందంటే ప్రాబబ్లీ ఆయన మిగతా వాళ్ళ దేవుళ్ళని ఆయన పూజిస్తున్నాడా అన్నది కూడా అనుమానమే ఇక్కడ. మరి ఇప్పుడు నాకు తెలిసింది ఎందుకంటాడు? ఎందుకంటే లేకపోతే ఎప్పుడు ఈయన పూజిస్తున్నాడు, నాకు ఆయన మహిమ తెలుసు, కానీ ఇంత గొప్ప మహిమ, ఇంత గొప్పవాడని ఇప్పుడు తెలిసిందే అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలీల పట్ల అహంకారంతో మెలిగిన ఐగుప్తి వారి వంశం నుండి ఆయన తన ప్రజలను రక్షించాడు అన్నాడు. మోషే మామ ఇత్రో హోమబలి ఇతర బలులు దేవునికి అర్పించారు. అహరోను ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు మోషే మామతో కలిసి మొదటి నుంచి సాయంత్రం వరకు ప్రజలు మోషే దగ్గర బారులు తిరిగి నిలబడ్డారు. ఇది రోజు పనిపాట అనమాట మోషేకి. మరి అంతమంది ప్రజలకి ఆ గొడవలే అవుతుంటాయి. అందులో మరి ఇది తప్ప అది తప్ప అని అడగడం కూడా వచ్చి చెప్తుంటే మోషే చెప్తూ ఉన్నాడు, ఇది చేయకూడదు, మనం ఇది చేయాలి, ఇది చేయాలని. కొన్ని ధర్మశాస్త్రాలు వచ్చినాయి, కొన్ని రెగ్యులేషన్స్ వచ్చినాయి. అది ఆ అడవి ప్రాంతంలో వాళ్ళని ఎలాగా వ్యవహరించాలి అని చెప్పడానికి కొన్ని ధర్మశాస్త్రాలు అవి ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి కొద్దిగా వియర్డ్గా కనిపించవచ్చు, మనకి ఇదేంటి అన్న తలంపు రావచ్చు. కానీ వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళకి అనుసరించి వాళ్ళ రెగ్యులేషన్స్ని వాళ్ళని ఎలా చేయాలన్నది
మరి ఆ ధర్మశాస్త్రం చెప్పింది. అది మనం పాటించాల్సిన అవసరం లేదని పాలు క్లియర్‌గానే చెప్పేశారు అది. అది కాదది ధర్మశాస్త్రము ఒక ఒక దాది లాంటిదట. ఇశ్రాయేలీయుల్ని పెంచడానికి ఒక దాదీని ఎలాగైతే పెట్టుకుంటారో, ఆ దాది లాంటిదనమాట ఈ ధర్మశాస్త్రం. ఒక్కసారి వీళ్ళు పెద్దోళ్ళయ్యి మరి ఆ సమయం వచ్చినప్పుడు యేసు ప్రభువు ఆయన రక్తాన్ని చిందించి ఆయన మరి చనిపోయి మరి తిరిగి లేచినప్పుడు ఈ దాదితో అవసరం లేదు ఇంకా. ఈ ధర్మశాస్త్రంతో అవసరం లేదు. అది కూడా మనం మరి నువ్వు నీతో ఉన్న ఈ ప్రజలు నలిగిపోయి నీరసించిపోతారు అదనమాట. అది ఆయన పాయింట్. నువ్వు ఒక్కడివే ఈ పని చేయలేవు, ఇది నీకు చాలా కష్టంగా ఉంటుంది, నా మాట విను, నేను నీకు ఒక ఆలోచన చెప్తాను, దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు దేవుని ఎదుట ఈ ప్రజల ప్రతినిధిగా నిలబడి వారి వ్యవహారాలు దేవుని సముఖానికి తీసుకురావాలి. ప్రజలకు దేవుని చట్టాలు ధర్మశాస్త్ర నియమాలు బోధించాలి. వాళ్ళు నడుచుకోవాల్సిన మార్గాలను చేయవలసిన పనులను వాళ్ళకి తెలియజేయాలి. అది నీ పని. నువ్వు ప్రజలందరిలో దేవుని పట్ల భయభక్తులు, సత్యం పట్ల ఆసక్తి ఉండి లంచగొండులు కాని సమర్థులైన వ్యక్తులను ఏర్పాటు చేసుకోవాలి. వారిని న్యాయాధిపతులుగా నియమించు. 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు చొప్పున వాళ్ళను నియమించు. వీళ్ళలో ఒకరికొకరికి ఒక న్యాయాధిపతిలాగా నియమించాలన్నమాట. వాళ్ళు అన్ని సమయాల్లో ప్రజలకు న్యాయం తీరుస్తారు. పరిష్కారం కాని సమస్యలు మాత్రం నీ దగ్గరకు వస్తారు. చిన్న చిన్న తగాదాలు మాత్రం వాళ్ళే పరిష్కరిస్తారు. ఆ విధంగా వాళ్ళు నీ భారం పంచుకుంటే నీకు తేలికగా ఉంటుంది. ఇది చూడండి ఒకసారి మీరు. కోర్టు సిస్టమ్ అండి ఇది. ఇప్పుడు మనకున్న కోర్టు సిస్టము ఈ కోర్టు సిస్టమే. పైన సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టు కింద మనం దీనిలోకి వెళ్తాం. మోషే ధర్మశాస్త్రం, లేవియా కాండంలోకి వెళ్ళి మోషే ధర్మశాస్త్రం అంతా మనం చూస్తాం. కాన్స్టిట్యూషన్ కూడా నేను మీకు ఎత్తి చూపిస్తాను. మీకు మన కాన్స్టిట్యూషన్కి మోషే ధర్మశాస్త్రానికి ఎంత సంబంధం ఉందో మీరు చెప్తారు. నేను చెప్పడం కాదు. నేను బైబిల్ చదివి వినిపిస్తాను, కాన్స్టిట్యూషన్ కూడా చదివి వినిపిస్తాను. నాతో ఉండండి, మరి రోజు వినండి. చాలా ఆసక్తికరమైన టాపిక్. అదే కాకుండా మీకు క్రిమినల్ లా అంటే క్రిమినల్ లా, ఇప్పుడున్న క్రిమినల్ లా, మోషే రోజుల్లో ఉన్న క్రిమినల్ లా, కాంట్రాక్ట్ లా, అగ్రిమెంట్లు చేసుకునేదాన్ని కాంట్రాక్ట్ లా అంటారు. మోషే రోజుల్లో ఉన్న కాంట్రాక్టర్ లా, ఇప్పుడున్న కాంట్రాక్ట్ లా. టాట్ అంటారు. ఎవరికైనా హాని చేస్తే దాన్ని టాట్, ఎవరికైనా మనం వాళ్ళకి నష్టం చేస్తే ఆ నష్ట పరిహారం ఏంటో చెప్పేది లా ఆఫ్ టాట్స్ అంటారు.
మోషే రోజుల్లో ఉన్న లా ఆఫ్ టాట్కి ఇప్పుడున్న లా ఆఫ్ టాట్, నేను లాయర్ అండి, నాకు తెలుసు లా ఈ టాట్ లా కాంట్రాక్ట్లు ఇవన్నీ తెలుసు. మీకు కావాలంటే పెద్ద పెద్ద పుస్తకాలనే తీసుకొస్తాను, టైటిల్. అంటే ఎక్కువ సమయం తీసుకోవద్దు, మనం బ్రీఫ్గా మీకు చెప్తా ఉంటాను. అది ఆ తర్వాత ఈ న్యూసెన్స్ లా అంటారు. న్యూసెన్స్ అంటే పక్కనోళ్ళు వచ్చి మిమ్మల్ని హెరాస్ చేయడం కాదు. అది న్యూసెన్స్ లా అన్నది, దానికి రకరకాల న్యూసెన్స్లు ఉన్నాయి. పక్క నైబర్స్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. మోషే లాలో ఉన్నది, ఇప్పుడు లాలో ఉన్నది మీకు కంపేర్ చేస్తాను. రైలెన్స్ ఫన్ ఫ్లెచర్ అని ఒక లా ఒకటి ఉంది, అదేంటో కూడా తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమయం తీసుకోదలుచుకోలేదు. నెక్స్ట్ దీనికి వెళ్దాం. ఇలా చేయడానికి దేవుడు అనుమతిస్తే నీ పని తేలిక అవుతుంది, ఈ ప్రజలంతా తమ ఇళ్లకు సంతృప్తిగా వెళ్తారు అని చెప్పాడు. మోషే తన మాట విని అతడు చెప్పినట్టు చేశాడు. మోషే ఇశ్రాయేల్ ప్రజలందరిలో సామర్థ్యం ఉన్న వ్యక్తులను గుర్తించి 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు చొప్పున అధికారులుగా నియమించి వాళ్ళకి న్యాయం తీర్చే అధికారం ఇచ్చాడు. వాళ్ళు అన్ని సమయాల్లో ప్రజలకు న్యాయకారులుగా ఉన్నారు. చిన్న చిన్న తగాదాలు తమకు తాము పరిష్కరించేవాళ్ళు. కఠినమైన తగాదాలు మోషే దగ్గరికి తెచ్చేవారు. తర్వాత మోషే తన మామను సాగనంపాడు, అతడు తన స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఇదండి ఇవాళ వాక్య భాగం. మరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. స్వాతంత్రం కదా, రిపబ్లిక్ డే మరి శుభాకాంక్షలు మీరు అందరికీ. మరి దేవుడు గౌరవించమని దేవుడు అన్నాడు. ఆ దేశం కూడా మన దేశం, చక్కటి దేశం, భారతదేశం, మహాదేశం. మీ అన్న పాట ప్రతి సంవత్సరం 1950 నుంచి ఇప్పుడు తీసేయాలని ఒక వచ్చింది, తీసేశారని. పోతే పోయినామండి. పాస్టర్ల ఈ గ్రూప్ అంతా ఒక డెసిషన్కి వచ్చి హృదయాల్లో వాడుకుందాం. చక్కటి పాటది, అబాయిడ్ విత్ మీ. మరి దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడుతాడు. హీ విల్ అబాయిడ్ విత్ అస్. ఇది మరి ఇక సెలవు. మరి మళ్ళీ మరి చక్కటి వాక్య భాగాలు చెప్పుకుంటున్నాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. లేరు ఈ పోర్షన్ నేను చదువుతుంటే చాలా డల్గా ఉందండి, ఇది బోరింగ్గా ఉందని ఒక్కళ్ళు ఇంట్రెస్టింగ్ ఉంటాయంటే మరి దాని గొప్పతనమే మరి ఆ బైబిల్, అది దేవుని మరి జాగ్రత్త. రేపు మరి స్కూల్లోకి వెళ్ళి మరి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ వస్తారు, మాస్క్లు వేసుకోండి. కాచి కాపాడండి గట్ట. ఆమెన్.